హలో వెల్కమ్ టు న్యూస్. గత 2 days నుంచి పౌర్ణమి పూజలో హడావుడి వల్ల 2 days నుంచి సరిగ్గా వీడియోస్ చేయలేకపోతున్నానండి. ఇది కూడా రాత్రి ఎపిసోడ్ ఇప్పుడు చేస్తున్నాను అనమాట. సో అయితే వీడియోలోకి వెళ్తే రోజు రోజుకి ప్రేరణ మాత్రం దిగజారిపోతుంది. ప్రేరణతో పాటు నబీల్ కూడా వెళ్ళిపోతున్నాడా అనిపిస్తుంది. అసలు ఏమైంది వీళ్ళకి అర్థం కావట్లే. వాళ్ళ ఆటను ఎందుకు ఇంత బ్రహ్మాండమైన ఆటను ఎందుకు పాడు చేసుకుంటున్నారో తెలియట్లే. ఫ్యామిలీ వీక్ వచ్చి వాళ్ళని పాడు చేసిందా, ఫ్యామిలీ వీక్ వచ్చి వాళ్ళని కింద దించేస్తుందా, ఏం అర్థం అవట్లేదు. మెగా పదవ చీమ కింద దిగిపోతుందా, దీని గురించి మాట్లాడతాం. ఇంకా ప్రేరణ అండ్ శ్రీపద క్యూట్ మూమెంట్స్ వాళ్ళని చూస్తే హౌస్ లో ఉన్న వాళ్ళకి ఏమనిపించింది, అసలు ఏం మిస్ అవుతున్నాం అనిపించింది. నిజంగా అందరూ మిస్ అవుతున్నది ఏంటి అనేది వీళ్ళిద్దరు చూపించారా అనిపించింది. నబీల్ అండ్ ప్రేరణ బ్యాక్ బెంచింగ్ వర్స్ట్ అబ్బా, ది వర్స్ట్. నాకైతే అందరికంటే క్యూట్ గా తేజ అండ్ వాళ్ళ మదర్, అసలు వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఆ రిలేషన్ చూస్తే ఎంత బాగా అనిపించింది అంటే దాని గురించి మాట్లాడుకుందామండి. దానికన్నా ముందు వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అసలు మర్చిపోకండి. లైక్ చేయమని ప్రతి వీడియోలో ఎందుకు చెప్తానంటే మీకు నచ్చుతుంది. నచ్చకుండా అయితే వీడియోస్ చూడరు కదా. నచ్చినప్పుడు ఒక లైక్ చేస్తే ఇంకొంచెం మందికి షేర్ అవుతుంది. అంటే మనది చిన్న ఛానల్ అవడం వల్ల ఎంత మంచిగా చెప్పినా సరే షేరింగ్ తక్కువ ఉంటుంది. అది లైక్ ద్వారా అయితే ఇంకొంచెం బాగా వెళ్తుంది. అందుకే ఎన్నిసార్లు ప్రతి వీడియోలో రిక్వెస్ట్ చేసేది. సో వీడియోలోకి వెళ్తే శ్రీపద వచ్చాడు. సో మీరందరూ వీడియో మొత్తం ఎపిసోడ్ అంతా చూస్తారు కాబట్టి నేను మెయిన్ మీకు టచ్ చేస్తాను. శ్రీపద వచ్చాడు, వాళ్ళిద్దరు క్యూట్ మూమెంట్స్, అసలు వాళ్ళిద్దరు ఉన్న రిలేషను ఎంత క్యూట్ గా అనిపించింది అంటే అబ్బా. అసలు చూస్తున్న వాళ్ళు ఏంటంటే కొంతమంది రిలేషన్స్ ని వదిలేసుకున్న వాళ్ళు ఉంటారు, కొంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ని వదులుకున్న వాళ్ళు ఉంటారు, ఆల్రెడీ ఇంకా రిలేషన్ స్టార్ట్ చేయలేని వాళ్ళు ఉంటారు, హౌస్ లో ఉన్న వాళ్ళు అబ్బా ఇంక పెళ్లి చేసేసుకుందాం, కొంతమంది అంటే ఇప్పుడు పెళ్లి వద్దులే తర్వాత చేసుకుందాలే అనుకున్న వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళందరూ కూడా వీళ్ళిద్దరిని చూస్తే ఖచ్చితంగా వాళ్ళ డెసిషన్స్ అయితే మార్చుకోవాలనే మార్చుకోవాలి. నేను పెళ్లి చేసుకోవాలి, నేను నా రిలేషన్లకు నేను వెళ్ళిపోవాలి, లేదంటే నేను కొత్త రిలేషన్ స్టార్ట్ చేయాలి, నేను ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలి. ఎస్పెషల్లీ పెళ్లి చేసుకోవాలనే ఫీలింగ్ ఖచ్చితంగా వచ్చే ఉంటుంది. వాళ్ళకే కాదు బయట చూస్తున్న వాళ్ళు కూడా అదే ఫీలింగ్ వచ్చి ఉంటుంది. ఆ క్యూట్ మూమెంట్స్ కానీ లేకపోతే అబ్బా పెళ్లి అనే రిలేషన్ లో ఇంత బ్యూటీ ఉందా అన్న ఫీలింగ్ అయితే వాళ్ళిద్దరిని చూస్తే అనిపించింది. సో అది మాత్రం సూపర్ బండి. చూస్తున్నంతసేపు చాలా క్యూట్ గా అనిపించారు. సో తర్వాత శ్రీపద వెళ్ళి రావడం వల్ల 3 hours యాడ్ అయింది. తర్వాత ప్రేరణకి ఇవ్వాల్సిన ఇన్పుట్స్ అన్ని ఇచ్చాడు. రూడ్ గా ఉండకు, గట్టిగా మాట్లాడకు, చాలా బాగా ఆడుతున్నావు, నీ పాయింట్ బాగా కన్వే చేస్తున్నావు, బట్ ఆ రూడ్నెస్ వద్దు అని చెప్పాడా. చెప్పినప్పుడు వినాలా. నెక్స్ట్ డేనే దోశ మ్యాటర్ స్టార్ట్ చేసింది చూసారా. అక్కడ ఏముందండి, విష్ణుప్రియ దోశ టేస్ట్ తేజకి ఇమ్మన్నది ఎక్స్ట్రా. ఆల్రెడీ టేస్ట్ తేజ 2 తినేసారు, 3వ దోశ కొంచెం అక్కడ వెయిట్ చేస్తుంటే పక్కనే ఉన్న నిఖిల్ని పిలిచి నిఖిల్ నువ్వు తిను అంటదేంటి. నిఖిల్ అప్పటికి వద్దంటున్నాడు, నాకు వద్దు నేను తర్వాత తింటాను, ఒక దోశే కదా తేజకి వేసే అంటుంటే వెయ్యనని చెప్పి ఆఖరికి వేసేసి నెక్స్ట్ ఎవరు అవినాష్ వచ్చాడు, నాకు యష్మి దోశ నేను తింటాను అంటే ఆల్రెడీ ఆడు ఒకటి ఎక్స్ట్రా తిన్నాడు కదా. కిచెన్ డిపార్ట్మెంట్ లో కూడా అర్థం చేసుకోకుండా ఎక్స్ట్రా తింటాడేంటి అంటదేంటి. ఒకరి దోశ తినేస్తాడేంటి అంటదేంటి. అది ఏంటి ఆ మాట తీరేంటి నాకు అర్థం కాదు. అవినాష్ వెనక నుంచి తేజ అరుస్తున్నాడు, అది విష్ణుప్రియది, నేను ఎక్స్ట్రా తినలేదు, విష్ణుప్రియది మాత్రం నేను తిన్నాను అంటది. అంటే అలా కూడా తినకూడదు ఎక్స్ట్రాగా. దానివల్ల నీకు ఓవరాల్ గా ఎక్స్ట్రా ఎక్కడ పడిపోతుంది, ఎక్కడ పడింది, ఇదేం పద్ధతి నాకు అర్థం కావట్లేదు. అలాంటప్పుడు అందరికి ఈక్వల్ గా ఉండాలి, అందరూ ఈక్వల్ గా తినాలి అనుకున్నప్పుడు అప్పుడు విష్ణుప్రియ దగ్గరికి యష్మి దగ్గరికి కూడా వెళ్ళి బలవంతంగా మీరు తింటారా కూర్చొని మీరు ఎందుకు తక్కువ తింటున్నారు, తినండి అని నోట్లో కుక్కేయాలి. అంతే కదా మరి. ఈక్వల్ గా ఇలా చూస్తున్నప్పుడు అదే కదా చెయ్యాలి. ఏం మాట్లాడుతుందండి. అవినాష్ వచ్చినప్పుడు వాడు అలాగే ఎక్స్ట్రా తిన్నాడు కదా, నువ్వు కూడా తినేలే అంటుంది. అప్పుడు వాళ్ళు మళ్ళీ మాట్లాడుకున్నప్పుడు ఎక్స్ట్రా కదలే విష్ణుప్రియ దోశ తిన్నాడట అంటుంది. విష్ణుప్రియ దోశ తీసుకుని తినిపించేసా ఇంకా అయిపోతుంది కదా. అప్పుడు ఎవరికి ఎక్స్ట్రా రాదు, అందరూ కాము కూర్చుంటారు కుక్కేయడమే. నాకు ఇదే అసలు ఈ పద్ధతే అండి అమ్మాయికి ఫస్ట్ నుంచి కూడా. ఒకప్పుడు సోనియా గారు చెప్పారు, మణికంఠ చెప్పాడు, విష్ణుప్రియ చెప్పింది, ఒకళ్ళు కాదు యష్మి చెప్పింది, నిఖిల్ ఫీల్ అయ్యాడు, ఇంకెంతమంది ఫీల్ అవ్వాలి. ఇప్పుడు ఈ రోజు అవినాష్ టేస్ట్ తేజ హౌస్ లో ఉన్నది ఎంతమంది ఫీల్ అయ్యారు. సో ఈ బిహేవియర్ మాత్రం మా హస్బెండ్ వచ్చిన వెంటనే ఇలా బిహేవ్ చేయడం మాత్రం ప్రేరణకి చాలా 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 గట్టి దెబ్బ. ఎవరికి ఎంత కోపం వచ్చినా సరే నాకు అనిపించింది నేను చెప్తున్నాను. ఎందుకంటే ఒకప్పుడు ప్రేరణని ఎంతగానో పొగిడాను నేను. అదే నోటితో ప్రేరణ గురించి ఇప్పుడు రూడ్గా బిహేవ్ చేస్తుంది. నేను రూడ్గా మాట్లాడాల్సి వస్తుంది. నిజంగా ఒక లేడీ కంటెస్టెంట్ విన్నర్ అవుతుందేమో అని హోప్తో వీడియోలు చేశాను నేను. ఇప్పుడు చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. సో ఇది అయిపోయిన తర్వాత టేస్ట్ తేజ విష్ణుప్రియ దగ్గర చాలా ఫీల్ అయ్యాడు. విష్ణుప్రియ కూడా ఏంటి అది నేను అదే అంటా మైక్రో మేనేజ్మెంట్ చేస్తుంది, నేను ఇచ్చిన దాని గురించి, ఎందుకంటే ఆ మాటకి చాలా హర్ట్ అయ్యాడు. ఎక్స్ట్రా తినేస్తాడు, కిచెన్ డిపార్ట్మెంట్ లో అర్థం చేసుకోలేదు అని చెప్పి. ఎన్నో వారాలు ఎన్నోసార్లు దోశలేసి ఉండిపోయి లాస్ట్ లో తిన్న రోజులు ఎన్నో ఉన్నాయండి. సో తను అంత రూడ్గా ఎలా మాట్లాడుతుంది అని చెప్పేసి నామినేషన్ వెయ్యాలి, నామినేషన్ వేసి మాట్లాడాలి టేస్ట్ తేజ. ఏం చేస్తారో చూడాలి మరి.
సో అది అయిపోయిన తర్వాత వీళ్ళకి ఏంటంటే మెగా చీఫ్ టాస్క్ పెట్టారు కదా. సో అందులో అవినాష్ అయితే వండర్ఫుల్గా ఆడాడు, చాలా చాలా బాగా ఆడాడు. తనకి అంటే ఇప్పుడు నబీల్ ఏదో అంతా అయిపోయిన తర్వాత నబీల్ మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే తనకంటూ ఏదైనా జరిగితే, తన టాస్క్ ఏదైనా గెలిస్తే నేను ఇలా చేసా, అలా ఆడా, ఇలా ప్లాన్ చేసా, అలా ప్లాన్ చేసా అనేది తగ్గ చెప్పేసుకుంటూ ఉంటాడు విషయాన్ని. సో ఈ రోజు అవినాష్ గెలిచేసిన తర్వాత తనకి పల్లెటూరులో అదన్నీ అలవాటు కదా, ఇప్పడం పీకడం లాగడం, అందువల్లే గెలిచేశాడు అని చెప్పే. అంటే నీకు వస్తే సక్సెస్ నీ టాలెంట్ వల్ల వచ్చింది, ఎదుటి మనిషికి వచ్చే సక్సెస్ టాలెంట్ వల్ల రాలేదు, ఏదో అలా అలా వచ్చేసింది అంతే. అదే కదా చెప్పాలనుకున్నది. అసలు ఈ కుళ్ళు బుద్ధి అనేదే నబీల్ని కిందకి లాగేస్తుంది, ఈ బ్యాక్ బిచ్చింగ్ అనేది నబీల్ని కిందకి లాగేస్తుంది. ఇంకా అంతవరకు క్లోజ్గా ఉంటున్నారు ప్రేరణ, ఎవరు నబీలు ఈ టేస్ట్ తేజ వాళ్ళతో, రోహిణి వాళ్ళతో ఇంత క్లోజ్గా ఉండి మళ్ళీ తర్వాత ఏం మాట్లాడుకున్నారు చూడండి. సో అయిపోయింది అక్కడ. ఈ ప్రేరణ ఏమో టేస్ట్ తేజ హెచ్ఏటి ఇలా పెట్టేందంట, ఎవరు అవినాష్ హెచ్ ఇలా ఉంటది కదా, ఇలా పెడితే హెచ్ అంటే ఇలా పెడితే ఏదైనా ఒకటే హెచ్ కదా, హెచ్ తేడా పెట్టాడని చెప్పేసి సంచాలక్ గురించి చెప్తుందంట. సంచాలక్ అవినాష్ని ఏమో వచ్చి అదేం లేదు ఒకటే కదా అని చెప్పాడు టేస్ట్ తేజ. సో అలాగా అవినాష్ నిజంగా చాలా 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 బాగా ఆడాడు. ఆ చిక్కుముళ్ళు ఇప్పడం అంత ఈజీ ఏం కాదు. ఈజీ అంటే ఇన్ ద సెన్స్ అంటే చుట్టి పడేయడం వల్ల అందరికన్నా ఫాస్ట్గా ఇప్పే టైంలో ఎప్పుడైనా కన్ఫ్యూజ్ అవుతాడు. అందుకే ఎంత అలవాటు ఉన్న పనే సరే అక్కడ బ్రెయిన్ షార్ప్గా పనిచేయాలి, ఎలా తీయాలని ఆ టాక్టిక్స్ రావాలి, ఆ టాక్టిక్స్తో ఇప్పాడు. సో అయితే పోనీ అవినాష్ పల్లెటూరుడు ఓకే, వెంటనే నబీలేం వచ్చేలేదు కదా, ఓకే వదిలేసి. మరి రోహిణి ఎలా వచ్చేసింది అంటే నిఖిల్ ఆడిన ప్రతి ఆటకి కూడా నిఖిల్కి ఏదో బ్యాక్గ్రౌండ్, నిఖిల్ ఇవన్నీ ఆడేసి వచ్చింటాడా, లేదా నబీల్ గెలిచిన ప్రతి ఆటలో కూడా అంతేనా? అది వీళ్ళైతే తోపులు, మిగతా వాళ్ళైతే పోపులేనా? సో ఇది మొత్తం గెలిచేశాడు, సూపర్. ఇది అయిపోయిన తర్వాత ఏమో టేస్ట్ తేజ్ మళ్ళీ చాలా బాధపడుతున్నాడు. ఎవరు ప్రేరణ వెళ్ళి టేస్ట్ తేజ్ ఏమిటంటే బాధపడకు, మీ మదర్ వాళ్ళు అక్కడికి వస్తారులే, స్టేజ్ మీదకి వస్తారులే అని చెప్పింది. సో అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీ వీక్ క్లోజ్ అయిపోయింది. టేస్ట్ తేజ్ ఫుల్ బాధపడుతున్నాడు, ఎందుకంటే ఇంకా రారు అని హోప్స్ కూడా 1% 2% హోప్స్ కూడా అక్కడితో పోయి ఉంటాయి. అలాంటి మనిషి మెంటాలిటీ, అలాంటి మనిషి థాట్ ప్రాసెస్ ఎలా ఉంటది అసలు తట్టుకోలేడు. దేనికోసం వచ్చానో అది సాధించలేకపోయిన బాధ వర్ణనాతీతం. అది ప్రేరణ అర్థం చేసుకోవాలి. మేమందరం కలిపి రిక్వెస్ట్ చేస్తామనో, లేకపోతే ఇంకోటి చేద్దామని చెప్పాలి. పోనీ ఓకే ఏదో కన్సల్ట్ చేద్దామని చెప్పింది, అలా రియాక్ట్ అయ్యేది అనుకోండి, టేస్ట్ తేజ్ అలా రియాక్ట్ అయ్యాడు అనుకోండి, మళ్ళీ వచ్చి డిస్కషన్ పెట్టేవాడు అనేది తప్పు. ఏంటి నేనేం చెప్పినా సరే తప్పే అంటావు అంటే, ఉదయం జరిగిన దోశ టాపిక్ కూడా కలిపేసమాట. నేనేం చెప్పినా తప్పు అంటావు, నేనేం చేసినా దాన్ని నెగిటివ్ గా తీసుకుంటావు, నేనేం అనేసాను, నిన్ను కన్సల్ట్ చేయడానికి వచ్చాను కదా అంటే, అప్పటికి టేస్ట్ తేజ్ అంటున్నాడు ఓకే నేనేదో అనేసాను, వదిలే అమ్మా, మన మైండ్ సెట్ బాగాలేదు, నేను బాధపడుతున్నాను కదంటే, అంటే నేను బాధపడొద్దని చెప్పానా అని చెప్పి మళ్ళీ అక్కడి నుంచి అలిగి వెళ్ళిపోతుంది. అసలు ఎలా ఉంటారంటే, నేను నబీల్లో కూడా అబ్జర్వ్ చేస్తాను, నబీల్ అండ్ ప్రేరణ వాళ్ళిద్దరు ఫుల్ పర్ఫెక్ట్, మిగతా వాళ్ళందరూ దేనికి సరితూర్రు అన్నట్టుగా ఉంటారు. వీళ్ళిద్దరు కలిపి అక్కడికి వెళ్ళి బ్యాగ్ పిచ్చింగ్ మంచం మీద కూర్చుని పడుకొని అవినాష్, రోహిణి, టేస్టీ తేజ వీళ్ళు ముగ్గురు గ్రూప్ గేమ్ వాళ్ళందరూ డిస్కషన్స్ చేసుకుని ఆడతారు. ఈ రోజు చూడు సంచాలక్ కింద కూడా ఎలా చేశాడని డిస్కషన్స్, దానికి నబీల్ కూడా తందాన అవును నేను అబ్జర్వ్ చేశాను, చాలా కలిసి కూర్చొని మాట్లాడుకుంటారంటే, వీళ్ళు మాట్లాడుకున్నప్పుడు వీళ్ళేం తక్కువ మాట్లాడుకున్నారా? ఎవరైనా సరే పృథ్వీ గురించి ఇలా బిహేవ్ చేస్తాడేంటి, అలా పైపైకి వచ్చేస్తాడేంటి, ఆ టాస్క్లు ఏంటి అంత రూడ్గా బిహేవ్ చేస్తాడంటే, వాడు అంతేరా కొంచెం ఆ టైంలో అలా ఉంటాడు కానీ అది కాదు, ఆ టైంలో మనం అంతే అనుకుంటూ వెళ్ళిపోతుంది. ఎందుకని వెళ్ళిపోయావు? హరితేజ యష్మి ఎలిమినేట్ అవుతున్నప్పుడు, హరితేజ ఎలిమినేట్ అయినప్పుడు యష్మి నీ ఫ్రెండ్ నీ గ్రూప్ అనే కదా, కయ్యమని నడిచేసి ఎగ్జైట్మెంట్ తట్టుకోలేక, మరి అప్పుడు నబీల్ ఎక్కడుంటే అక్కడ మాట మాట్లాడతాడబ్బా. నబీల్ బ్యాక్ బిచ్చింగ్. ఈ మధ్య మన గౌతమ్ గురించి మాట్లాడు, ఇక్కడ వీళ్ళ గురించి మాట్లాడు. గౌతము నబీల్ ఎంత క్లోజ్, అవినాష్ అండ్ నబీల్ ఎంత క్లోజ్, అవినాష్ నబీల్ వీళ్ళతో ఎంత క్లోజ్గా ఉంటున్నాడు. మళ్ళీ వీళ్ళ దగ్గరకు వచ్చి ఇలా మాట్లాడు, మొహం మీద ఏది చెప్పకుండా. అక్కడ యష్మి దగ్గరికి వెళ్ళి ప్రేరణ స్పేస్ బాగా వచ్చి ఉంటుంది కదా ఈ వీకు, ఆ రోడ్గా బిహేవ్ చేయడం, ఏంటి అంత రోడ్గా బిహేవ్ చేస్తుంది అని మాట్లాడాడు. ప్రేరణ దగ్గరికి వెళ్ళి ఏమంటాడు, నువ్వు చేసిన విధానం చాలా బాగుంది, నువ్వు బాగా చేస్తున్నావు, చాలా బాగా మాట్లాడుతున్నావు అంటాడు. అంటే అక్కడ ప్రేరణకు తెలియకూడదు, ఇంకా రోడ్గా బిహేవ్ చేయాలి, అది హౌస్ మేట్స్కి నెగిటివ్ అవ్వాలి. నబీల్ ఇలా ఎక్కడ పడితే అక్కడ మాట్లాడుతూ తన స్టాండ్ తీసుకోకుండా ఉండడం అనేది ఇంకొక నిఖిల్లా కనిపిస్తున్నాడు. నిఖిల్ కూడా అలాగే చేసేవాడు, అది ఎంత నెగిటివిటీ అయిపోయింది. అసలే ఇప్పుడు ఆట తగ్గిపోతుంది.
అంటే గత కొన్ని వీక్స్ నుంచి నబీల్ ఆట నామినేషన్స్ లేకపోవడం వల్ల ఆ ఫైర్ రావట్లేదు. సో దానివల్ల ఏంటంటే నబీల్ ఆట తీరు కనిపించట్లేదు. కనిపించకపోతే ఏదో స్పేస్ ఇవ్వాలని ఇలాంటి స్పేస్ ఇస్తారా అంటే వీళ్ళిద్దరు ఉద్దేశం ఏంటంటే వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినప్పుడు మీరు గ్రూప్ లో ఉన్నారు లేరు అని చెప్పలేదు కదా, అంటే ఇండివిజువల్ గా ఆడుతున్నారు అని తెలుసు. నిఖిల్ కి, పృథ్వీకి, విష్ణుప్రియకి, యష్మికి అందరికి కూడా గ్రూప్ గేమ్ ఆడొద్దని చెప్పారు కదా, ఆ గ్రూప్ తో పాటు ఈ గ్రూప్ కూడా ఉంది అని చెప్పడం అన్నమాట. ఈ గ్రూప్ లోనే నెగిటివ్స్ మనకు చెప్పడం అన్నమాట. అంటే ఇండివిజువల్ గా ఆడుతున్న ప్రేరణ, నబీల్, గౌతమ్ వీళ్ళు ముగ్గురు అన్నమాట. అది మనకు తెలియాలి. సో గౌతమ్ ఎవరిదాన్ని డిస్కషన్స్ చేస్తాడా, అది ఇండివిజువల్ గా ఆడడం అంటే. సో ఇలాంటివి చాలా చాలా అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఇంతకుముందు కూడా ప్రేరణ గురించి ఇలాంటివి వచ్చినప్పుడు మనం పెద్ద పట్టించుకునే వాళ్ళం కాదు, ఎందుకంటే ఎక్కువ మంది ఉండేవాళ్ళు కాబట్టి. హౌస్ లో జనాలు తగ్గిపోతున్న కొద్దీ వాళ్ళ బిహేవియర్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు, సో ఇవన్నీ కూడా బయటకు వస్తూ ఉంటాయి అన్నమాట. సో అది అక్కడ అయిపోయింది కదా. దాని తర్వాత కాల్ వచ్చింది, టేస్ట్ తేజ వాళ్ళ అమ్మగారు వచ్చారు. అసలు టేస్ట్ తేజ నిజంగా అంటే తేజని చూస్తే ఎలా ఉంటాడంటే ఒక మంచి మేధావి, చాలా బాగా మాట్లాడతాడు, ఎవరినైనా సరే బుర్రతో ఆలోచిస్తాడు, ఇలా ఉంటుంది కదా. అలాంటిది వాళ్ళ అమ్మగారు రాగానే తన ఒళ్ళో పడుకొని వాళ్ళ అమ్మ తినిపిస్తుంటే తన్మయత్వంతో తినే విధానం కానీ చిన్న పిల్లల్లాగా అయిపోవడం చూస్తుంటే ఎంత క్యూట్ అనిపించారంటే అసలు ఎలాంటి వాళ్ళైనా సరే తల్లి అన్న దగ్గర చిన్నపిల్లలు అయిపోతారేమో అనిపించింది. నిఖిల్ వాళ్ళ మదర్ వచ్చినప్పుడు నిఖిల్ వాళ్ళ మదర్ ఒళ్ళో పడుకోవడం, తల నిమ్మరించుకోవడం అన్ని చాలా అంటే చాలా చాలా బాగా అనిపించింది. టేస్ట్ తేజ నాకు అనిపించింది ఏమనిపించింది అంటే టేస్ట్ తేజ సీజన్ కి విన్నర్ అయిపోయాడేమో అనిపించింది. ఎందుకంటే కొంతమంది విన్నర్ అవుదామని వస్తారు, కొంతమంది టాప్ 5 లో ఉంటే చాలా అనుకుంటారు, కొంతమంది టాప్ 10 అనుకుంటారు, కొంతమంది టాప్ 5 లో టాప్ 3 లో ఉన్నప్పుడు ఆ గెస్ట్లు వచ్చి మనల్ని బయటికి తీసుకెళ్తారు కదా, అది చాలా అనుకుంటారు, ఇలా వస్తుంటారు. టేస్ట్ తేజ వచ్చింది మాత్రం కొంచెం దాన్ని ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి వస్తారు. టేస్ట్ తేజ వచ్చింది మాత్రం వాళ్ళ అమ్మగారిని ఎలా అయినా సరే స్టేజ్ హౌస్ లోకి తీసుకురావాలని. మరి ఆ విషయంలో కూడా స్ట్రగుల్ అయిన తర్వాత వచ్చారు కదా వాళ్ళ అమ్మగారు. ఆ విధంగా మరి టేస్ట్ తేజ విన్నర్ అయిపోయినట్టే, తను అనుకున్నది సాధించినప్పుడు అక్కడ తను విన్నర్ అయిపోయినట్టే, అంతే దట్సాల్. సో మొత్తానికి ప్రశాంతంగా వాళ్ళ అమ్మగారు వచ్చారు, శుభ్రం తిన్నాడు, ఇన్పుట్స్ బాగా ఇచ్చారు. అంటే నెగిటివ్స్ పెద్దగా చెప్పలేదు, కాకపోతే నువ్వు ఎలా ఆడుతున్నావు అలాగే ఆడు, ఇంత ఆడుతావు అనుకోలేదు, చాలా బాగా ఆడు, టాప్ 5 లో మాత్రం ఉంటామని మేము అందరం అనుకుంటున్నాము, సో నువ్వు ఇచ్చి పడే అన్నట్టుగా చెప్పారు. సో టేస్ట్ తేజకి వాళ్ళ అమ్మగారు వచ్చిన తర్వాత నేను ఆట బాగానే ఆడుతున్నాను, బయట బాగా వెళ్ళింది అనుకుని ఉంటాడు. టేస్ట్ తేజకి ఆ మాత్రం చాలు, సో చెలరేగిపోతాడు. చూద్దాం మరి ఎలా ఉందో. నెక్స్ట్ 3-4 వీక్స్ మాత్రం చాలా టఫ్ గానే ఉంటాయి, చూడాలి. అయితే వాళ్ళ అమ్మగారు వచ్చి వెళ్ళిపోయారు. ఆవిడేంటి చికెను బంగాళదుంప తీసుకొచ్చారు, అందరికీ తినిపించారు. సో అందరూ ఆశీర్వాదాలు తీసుకున్నారు, అయిపోయింది. వీళ్ళు ఏంటంటే లక్ష్మి వాళ్ళు వీళ్ళందరూ కూడా చికెన్ పట్టుకొని వెళ్ళిపోయారంట. రోహిణి ఇంకా వీళ్ళందరూ డిస్కషన్ మాట ఏంటి, రోహిణి, అవినాష్, నిఖిల్ కాదు గౌతమ్ అండ్ టేస్ట్ తేజ వీళ్ళ డిస్కషన్. రోహిణి ఎస్పెషల్లీ చూసావా, వాళ్ళది ఏదైనా వస్తే షేర్ చేయరు, అదే మనలో ఎవరిదైనా వస్తే పట్టుకొని వెళ్ళిపోతారు అని. అంటే అక్కడ ఏంటంటే వాళ్ళది వీళ్ళదని ఉంటుంది, వాళ్ళలో కొంతమంది ఎవరిదొచ్చినా పట్టుకెళ్ళిపోతుంటారు. సో అది మాట, అంటే వీళ్ళ గ్రూప్ నుంచి పట్టుకెళ్ళ అలా ఏమి ఉండదు. కాకపోతే వాళ్ళకి ఏంటంటే పట్టించుకోరు, పట్టుకుని వెళ్ళి తినేటివే. విష్ణుప్రియ ఉంది, నబీల్ మైసూర్ పాకులు వచ్చినప్పుడు రెండో మూడో తీసేసుకుంటే అప్పటికే ప్రేరణ అంటుందన్నమాట, వాళ్ళ అమ్మగారు తెచ్చారు కదా ఉండేమంటే, లేదు వాళ్ళ పేరెంట్స్ వచ్చిన హ్యాపీనెస్ లో మనం తినేమంటారు, మనం తినేటివే అంది. అదే విష్ణుప్రియకి బర్గర్లు వచ్చి ఇవి నావి అనుకుని పట్టుకుని వెళ్ళిపోయింది. సో ఇలా అన్నమాట, ఇలా ఒకటంటే కాదు చాలా జరిగినాయి. సో దానికి ఏంటంటే వాళ్ళు అలా వెళ్ళిపోతూ ఉంటారు. సో మీరు కూడా వెళ్ళిపోయి తినేయడమో లేకపోతే ఏదో చేయాలి, బట్ ఓకే ఆ ఫీల్ అవ్వడంలో తప్పలేదు. కొంతమంది ఉన్నప్పుడు ఆ డిస్కషన్స్ వస్తూ ఉంటాయి. వాళ్ళు కూడా కొంతమంది పేరెంట్స్ వస్తున్నప్పుడు కొంచెం ఆటోమేటిక్ గా కొంచెం కామ్ అయిపోయారు కొంతమంది, అది తెలియకుండా అయిపోతుంది అంతే తప్ప ఇంకేం కాదు కానీ. సో దీన్ని గౌతమ్ చక్కగా క్లోజ్ చేసి పడేశాడు, దాన్ని సాగదీయకుండా. ఎందుకంటే ఫ్యామిలీ వీక్ అయిపోయింది కదా, అక్కడితో దాన్ని అలా క్లోజ్ చేసేద్దాం, సేమ్ పట్టించుకోకూడదు వదిలేయండి అని చెప్పేసి క్లోజ్ చేసిన విధానం చాలా బాగా చేశాడు. సో ఇదండి ఓవరాల్ గా. నాకు గౌతమ్లో ఈ రోజు ఒకటి నచ్చలేదు ఏంటంటే, రోహిణి సరదాగానే కంటెంట్ ఇస్తుంది, సరదాగానే గౌతమ్ అంతా తిరుగుతుంది, అది గౌతమ్కి తెలుసు, రోహిణికి తెలుసు, అవసరం ఉన్న వాళ్ళందరికీ తెలుసు. ఇంచుమించు ఒక 10 సార్లు అడుగుంటుంది హార్ట్ బాల్ నాకు ఇవ్వు నా చేతికి ఇవ్వు అంటే. చేతికి ఇచ్చినంత మాత్రం అరిగిపోతాడా? చేతికిస్తే వాళ్ళిద్దరి మధ్యలో రిలేషన్ సిగ్రించేస్తుందా? లేకపోతే ఏమనుకుంటాడని. అక్కడ గౌతమ్ కొంచెం ఓవర్ యాటిట్యూడ్ చూపించాడు, కొంచెం బిల్డప్ ఇచ్చాడు అనిపించింది. యాటిట్యూడ్ కాదు, కొంచెం బిల్డప్ ఎక్కువ ఇచ్చాడేమో అనిపించింది. సో అదైతే నచ్చలేదు తప్ప మిగతా ఓవరాల్ గా అంతే ఓకే. సో ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు, ఎలిమినేషన్ లో చాలా ట్విస్టులు ఉన్నాయి అంటున్నారు. సో చూద్దాం మరి, సాయంత్రానికల్లా తెలుస్తుంది కదా. సో అంతవరకు టేక్ కేర్, బాయ్. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.